హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ ఓపెన్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి సావిత్రిబాయి ఫూలే. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మధ్యాహ్నం కాసేపైన పడుకో. సమ్మర్లో మనం పిల్లలతో విధంగా అంటూ ఉంటాం కదండి, మధ్యాహ్నం కాసేపైన పడుకో అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ స్లీప్ ఎ లిటిల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. యూ షుడ్ స్లీప్ ఎ లిటిల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం కాసేపైన పడుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ సనీ అవుట్ సైడ్ సో యూ షుడ్ టేక్ ఎ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇట్స్ సనీ అవుట్ సైడ్ సో యూ షుడ్ టేక్ ఏ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే బయట చాలా ఎండగా ఉంది, సో నువ్వు మధ్యాహ్నం పూట కాసేపు పడుకో. న్యాప్ అంటే వాడుక భాషలో కునుకు, ఒక కునుకు వెయ్యి అని అంటూ ఉంటాం కదండి వాడుక భాషలో. సో మధ్యాహ్నం కాసేపు పడుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టేక్ ఏ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ దెన్ గో ప్లే ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ యూ వేకప్. టేక్ ఏ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ దెన్ గో ప్లే ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ యూ వేకప్ అంటే మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచాక వెళ్ళి కాసేపు ఆడుకో అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండలో బయటకు వెళ్తే ఊరుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వోంట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్. ఐ వోంట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్ అంటే ఎండలో బయటకు వెళ్తే ఊరుకోను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అవుట్ సైడ్ అట్ దిస్ టైమ్. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అవుట్ సైడ్ అట్ దిస్ టైమ్ అంటే బయట చాలా వేడిగా ఉంది, ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు గో అవుట్ ఇన్ ద సన్ అంటే ఎండలోకి వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ని చెమటలు ఎలా పట్టాయి లేదా ఇంత చెమటలు ఎలా పట్టాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డిడ్ యూ స్వెట్ సో మచ్. హౌ డిడ్ యూ స్వెట్ సో మచ్ అంటే ఇన్ని చెమటలు ఎలా పట్టాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ రన్నింగ్ సో ఫాస్ట్ డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ ఫాల్. వై ఆర్ యూ రన్నింగ్ సో ఫాస్ట్ డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ ఫాల్ అంటే నువ్వెందుకంత ఫాస్ట్గా స్పీడ్గా పరిగెడుతున్నావు, ఒకవేళ నువ్వు కింద పడిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ ఎట్ ఆల్ యూ విల్ ఓన్లీ నో ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. You don't understand what I am telling you at all. You will only know if you experience it. అంటే నేనేం చెప్తున్నానో నీకు అస్సలు అర్థం కావడం లేదు, నీ అంతటి నువ్వు అనుభవిస్తేనే నీకు తెలుస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నాట్ నౌ యు గో ఇన్ ద ఈవినింగ్. నాట్ నౌ యు గో ఇన్ ద ఈవినింగ్ అంటే ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ఇన్ ద ఈవినింగ్ సో యూ కెన్ గో అవుట్ సైడ్. ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ఇన్ ద ఈవినింగ్ సో యూ కెన్ గో అవుట్ సైడ్ అంటే సాయంత్రం అయితే చల్లబడిపోతుంది, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ గో అవుట్ ఎట్ ఆల్ ఇన్ దిస్ హాట్ వెదర్. ఐ విల్ ఫినిష్ ఆల్ మై వర్క్ ఇన్ ద ఈవినింగ్. I won't go out at all in this hot weather. I will finish all my work in the evening అంటే ఈ వేడిగా ఉన్న వేడి వాతావరణంలో నేను బయటికి అస్సలు వెళ్ళను, నేను సాయంత్రం నా పని మొత్తం పూర్తి చేసుకుంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పకుండా అలా వెళ్ళకూడదు. మనం బాగా చిన్నపిల్లలతో ఇలా అంటూ ఉంటాం కదండి, చెప్పకుండా అలా వెళ్ళకూడదు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ నాట్ గో లైక్ దట్ వితౌట్ టెల్లింగ్ మీ. యూ షుడ్ నాట్ గో లైక్ దట్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే చెప్పకుండా అలా వెళ్ళకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ హౌ విల్ ఐ నో వేర్ యూ వెంట్.
ఇఫ్ యూ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ హౌ విల్ ఐ నో వేర్ యూ వెంట్ అంటే నువ్వు నాకు చెప్పకుండా అలా బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు ఎలా తెలుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ యూ వెంట్ అవుట్ సైలెంట్లీ. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ యూ వెంట్ అవుట్ సైలెంట్లీ అంటే నువ్వు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కారణం లేకుండా ఎందుకు ఏడవడం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై క్రై ఫర్ నో రీజన్ లేదా వై క్రైయింగ్ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా ఎందుకు ఏడవడం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ క్రై లైక్ దిస్ ఫర్ నో రీజన్ ఐ విల్ థ్రో యూ అవుట్ లేదా ఐ విల్ కిక్ యూ అవుట్ అంటే ఇలా నువ్వు కారణం లేకుండా ఏడిస్తే నేను నిన్ను బయటికి తోసేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ మీనింగ్లెస్ థింగ్స్. వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ మీనింగ్లెస్ థింగ్స్ అంటే ఎందుకు నువ్వు ఇలా అర్థం లేని పనులన్నీ చేస్తున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.